జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చాలా పెద్ద కామెంట్స్ చేశారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒక ఎక్స్-సీఎం ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అట్లాంటి మాట్లాడాడు. సో ఈయన మాట్లాడుతున్నంటే ఈయన ఒక ఎమ్మెల్యేకున్న క్వాలిఫికేషన్ కూడా ఈయనకు లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. క్వాలిటీస్ లేవని చెప్పేసి అనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా నువ్వు ఏదో సరే నువ్వు బయటకు వస్తున్నావు, ప్రెస్ మీట్ పెట్టినావు అంటే నీ ఫ్యాన్స్ నీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తారు. అరే మా అన్న వచ్చిండు ఏదో ఒకటి చెప్తాడేమో, మనకు ధైర్యం చెప్తాడని చెప్పేసి ఇట్లాంటివి ఆలోచిస్తారు. సో అట్లాంటి విషయంలో నువ్వు ఏదో బ్యూటీ కాంపిటీషన్కి పోయినట్టు నారా చంద్రబాబు నాయుడు బాగున్నాడు అని చెప్పేసి, నారా లోకేష్ బాగున్నాడు అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నాకు మీకు సిగ్గుందా లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలని అంటే ఏదైతే నువ్వు ఏమంటారో గుడ్డలు ఉడదీసి కొడతా అన్న మాట కూడా అది ఎంత నీచమైన మాట. అధికారులను గుడ్డ తీసి కొట్టే అంత నీకు కెపాసిటీ ఇంతకుముందు నీకు అధికారం ఉన్నప్పుడే నువ్వు చేయలేకపోయినావు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇదంతా దరిద్రమైన మాట నాకు అర్థమవుతలేదు. నాకు తెలిసినంతవరకు అయితే ఎక్స్-సీఎం జగన్ గారు మీకే చెప్తున్నా, నేను మీ బట్టలు ఊడదీసుకోండి కొట్టకుండా చూసుకుంటే చాలు. ఎందుకనంటే అధికారులను బట్టలు ఇప్పి తీసి కొట్టే అంత సీన్ మీకు లేదు, ఆ సినిమా మీకు రాదు, ఆ సీన్ మీకు లేదు. మీ పని అయిపోయింది. మీరు చేయాలంటప్పుడే మీరు రౌడీ రాజకీయం చేశారు. ఇంకొకటి మన రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు కొడాలి నాని గారు. ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ రెడ్ బుక్ చూసి నారా లోకేష్ని వీడు పప్పుగాడు, ఈ రెడ్ బుక్ ఎరుపు బుక్ అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు ఆ ఎరుపు బుక్ చూసి ఎర్రి పుష్పంలాగా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతున్నా. సో మీకు అంత దమ్ముంటే నువ్వు అంత తప్పు చేయకపోతే నువ్వు ప్రజల బయటకు వచ్చేసి నువ్వు ప్రజలకి సేవ చేయొచ్చు కదా. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు మనం లేను, ఈ 5 సంవత్సరాలు మనం లేను, వచ్చేసారన్నా సరే మేము చేస్తాము అని చెప్పేసి ఏదో ఒక మాటలు మాట్లాడొచ్చు కదా. నోటికి వచ్చిన అడ్డమైన మాటలు అని చెప్పేసి ఈ నోటిదుల వల్లనే సీఎం పదవి పోయింది, మీ ఎమ్మెల్యేల పదవి పోయింది. సో ఈ నోరు అనేది అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో పవన్ కళ్యాణ్కి జగన్కి ఏ తేడా చెప్పన్నా. నా ఒక ఏమంటారు వీధి కుక్కకి ఒక అడవిలో తిరిగి ఒక సింహానికి తేడా ఉన్నంత తేడా ఉందన్న. ఎందుకనంటే కొంతమంది సీఎం పదవి వస్తే ఆ సీఎం పదవిని ఎట్లా సద్వినియోగించుకోవాలో కూడా తెలియదు. అట్లాంటి సీఎం పదవి రాకముందుకే ఒక ముసలాం అయినా సరే, లేకపోతే ఒక గుడ్డోడైనా సరే, ఇంకోడైనా ఎవడైనా ఆపదలో ఉంటే అరే నేను వాళ్ళకి సాయం చేయాలి, నాకు తిననీక రూపాయి లేకపోయినా సరే, నా భార్య పిల్లలకు కూడా లేకపోయినా సరే ఈ కుటుంబానికి సాయం చేయాలి అనేటోడు ఎక్కడ. అన్నీ ఉన్నా సరే నేను సాయం చేయలేను, గవర్నమెంట్ నుంచి నిధులు వస్తేనే నేను సాయం చేస్తా అని గవర్నమెంట్ నిధుల నుంచి ఎంతో అంత జేబులు వేసుకునేటోడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్. సో పవన్ కళ్యాణ్ ఆకాశం అయితే జగన్ భూమి అన్న.